మొదటి సంవత్సరం ఫలితాలు వచ్చిన తరువాత కాలేజ్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సింధూజ వెనుక తిరిగిన విద్యార్థులు ఇప్పుడు సరస్వతి వైపు గౌరవంగా చూడటం మొదలెట్టారు. సింధూజకు ఇది మింగుడు పడలేదు. తన ఫెయిల్యూర్ని, సరస్వతి సక్సెస్ని పోల్చుకుంటూ తండ్రి దగ్గర చివాట్లు తినటం ఆమె అహంకారాన్ని దెబ్బతీసింది. కానీ ఆమెలో ఒక చిన్న భయం మొదలైంది. సరస్వతిని ఢీకొట్టాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు, సబ్జెక్టు కూడా ఉండాలని. ఆ నిజం ఆమెకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. 2వ సంవత్సరం మొదలైంది. ప్రిన్సిపల్ గదిలో ఒక ముఖ్యమైన సమావేశం జరుగుతుంది. మన కాలేజ్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఢిల్లీలో జరిగే నేషనల్ లెవెల్ ఇన్నోవేషన్ హ్యాకథాన్లో పాల్గొనడానికి మన కాలేజ్ నుండి 2 ఎంపిక చేయాలి. ఒకరు అకాడమిక్ టాపర్ సరస్వతి, రెండవది టెక్నికల్ రిసోర్సెస్, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్న సింధూజ. ఈ వార్త వినగానే సింధూజ, సరస్వతి ఇద్దరూ షాక్ అయ్యారు. ఒకరంటే ఒకరికి పడని వాళ్ళు ఇప్పుడు ఒకే టీంగా ఢిల్లీ వెళ్ళాలి, కలిసి ప్రాజెక్ట్ చెయ్యాలి. సార్, ఇంకెవరూ లేరా? నేనీమెతో కలిసి ట్రావెల్ చేయాలా? మా థాట్ ప్రాసెస్ అసలు మ్యాచే అవ్వదు. అవును సార్, సింధూజ నాతో సరిగ్గా మాట్లాడదు. సింధూజ, ఇది కాలేజ్ పరువుకు సంబంధించిన విషయం. సరస్వతి దగ్గర టెక్నికల్ ఐడియా ఉంది, నీ దగ్గర దాన్ని మార్కెట్ చేసే కమ్యూనికేషన్ స్కిల్ ఉంది. మీరిద్దరూ కలిస్తేనే మనం గెలుస్తాం. ఇది నా ఆర్డర్. గత్యంతరం లేక ఇద్దరూ ఒప్పుకున్నారు. రైలు ప్రయాణం మొదలైంది. కాలేజ్ వాళ్ళు ఇద్దరికీ కలిపి టికెట్ బుక్ చేశారు. సింధూజ ముఖం తిప్పుకొని కిటికీ వైపు చూస్తోంది. సరస్వతి తన పుస్తకమేదో చదువుకుంటుంది. ఛీ, ఫ్లైట్లో వెళ్దామంటే డాడ్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ 3rd క్లాస్ ట్రైన్లో, అది నీతో కలిసి వెళ్లాల్సొస్తుంది. నా కర్మ. రైలు ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుంది సింధూజ. అది ఏ క్లాస్ అయినా సరే. మనం ఇన్నోవేషన్ హ్యాకథాన్ గెలవడానికి వెళ్తున్నాం, దర్జా చూపించుకోవడానికి కాదు. ఆపుతావా నీ ఫిలాసఫీ? నీకలవాటేమో ఇలా ఇరుక్కొని ప్రయాణించటం. నాకు కాదు. రాత్రయింది. సింధుజకి ఆకలేస్తోంది. కానీ రైలు ప్యాంట్రీ కార్లో ఫుడ్ అయిపోయింది. స్టేషన్లో దిగి కొనుక్కుందామంటే భయం. ఆమె కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. సరస్వతి అది గమనించింది. తన బ్యాగ్లో నుండి ఒక బాక్స్ తీసింది. సింధుజ, ఇది మా నాన్న స్వయంగా చేసిన పులిహోర. చాలా బాగుంటుంది. మొహమాటం లేకుండా తిను. ఆకలి కోపాన్ని పెంచుతుంది తప్ప తగ్గించదు. సింధూజ మొదట నిరాకరించాలని చూసింది. కానీ ఆకలి తట్టుకోలేక బాక్స్ తీసుకుంది. థ్యాంక్స్, ఇది నేను నిన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసినట్టు కాదు, జస్ట్ ఆకలేస్తుందంతే. సరేలే, శత్రువులైనా సరే కడుపు నిండాకే యుద్ధం చెయ్యాలి. సింధుజ తినటం మొదలెట్టింది. ఆ రుచి ఆమెకు అమృతంలా అనిపించింది. 5 స్టార్ హోటల్లో దొరకని ఒక కమ్మదనం అందులో ఉంది. తిన్న తర్వాత ఆమెకు తెలియకుండానే బావుంది అని చెప్పింది. ఆ రాత్రి వాళ్ల మధ్య దూరం కొంచెం తగ్గింది. ఢిల్లీ చేరుకున్నారు. హ్యాకథాన్ వేదిక చాలా గొప్పగా ఉంది. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీల నుండి విద్యార్థులొచ్చారు. మన సరస్వతి, సింధూజలకు ఒక సమస్య ఎదురైంది. వాళ్లు తయారు చేయాల్సిన ప్రాజెక్టుకి సంబంధించిన ఒక ముఖ్యమైన సాఫ్ట్వేర్ సింధూజ ల్యాప్టాప్లో ఉంది. కానీ తీరా ఆన్ చేసేసరికి ల్యాప్టాప్ క్రాష్ అయింది. ఓ మై గాడ్, ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు. డాడ్కి కాల్ చేయాలి, ఆయన కొత్త ధరించేస్తారు. సింధూజ వాళ్ళ నాన్నకి కాల్ చేసింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి సమస్య వినకుండానే అరవటం మొదలెట్టారు. మళ్ళీ సమస్యనా? ఫస్ట్ ఇయర్లో పరువు తీస్తావు, ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా నా పరువు తీస్తావా? ల్యాప్టాప్ ఆడవటం నీ నిర్లక్ష్యం. ఈసారి గెలవకపోతే ఇంటికి రావద్దు. సింధూజ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె చేతులు వనకటం మొదలైంది. ఒక పక్క ల్యాప్టాప్ లేదు, మరో పక్క తండ్రి ఒత్తిడి. ఐఎమ్ ఎ లూజర్ అని గొనుగుతుంది. ఇదంతా సరస్వతి గమనించింది. సింధుజ, ఏంటిది? చిన్నదానికే భయపడితే ఎలా? నీకు తెలీదు సరస్వతి, మా నాన్నకి గెలుపు తప్ప ఇంకేం అవసరం లేదు. నేను గెలవకపోతే ఆయన నన్ను కూతురుగా కూడా చూడరు. నా దగ్గర డబ్బుంది, కానీ ప్రశాంతత లేదు. నువ్వు అదృష్టవంతురాలివి. మీ నాన్న నిన్ను నమ్ముతారు. మా నాన్న నా గెలుపుని మాత్రమే నమ్ముతారు.
సింధూజలోని ఆ బలహీన క్షణం సరస్వతికి ఆమె పట్ల ఉన్న కోపాన్ని పోగొట్టింది. ఆమెలో కూడా ఒక సామాన్యమైన ప్రేమ కోసం పరితపించే అమ్మాయి ఉందని సరస్వతికి అర్థమైంది. సింధుజా, కళ్ళు తుడుచుకో. ల్యాప్టాప్ లేకపోతే పోయింది. ఇక్కడ సైబర్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్దాం. మన కోడ్ని క్లౌడ్ నుండి రికవర్ చేద్దాం. నీకు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి, నాకు కోడింగ్ వచ్చు. మనిద్దరం కలిస్తే ఏ ల్యాప్టాప్ లేకుండానే గెలవగలం. నన్ను నమ్ము. నిజంగానా? మనం చెయ్యగలమా? మనిద్దరం చెయ్యగలం, పద. ఆ మాట సింధుజకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఇద్దరూ కలిసి సైబర్ సెంటర్కి వెళ్లారు. సరస్వతి వేగంగా కోడ్ రికవర్ చేసింది. సింధుజ స్లైడ్స్ ప్రిపేర్ చేసింది. ఆ రాత్రంతా ఇద్దరూ నిద్రపోలేదు, కలిసి పనిచేశారు. సింధుజకి ఏదైనా సందేహం వస్తే సరస్వతి ఓపికగా వివరించింది. సరస్వతికి ఇంగ్లీష్లో ఏదైనా పదం తట్టకపోతే సింధుజ సాయం చేసింది. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు. సరస్వతి, ఐఎమ్ సారీ. దేనికి? ఫస్ట్ ఇయర్లో ల్యాబ్ ఎగ్జామ్స్లో సిస్టమ్ ఆపేసింది నేనే. ప్రెజెంటేషన్ రోజు పెన్ డ్రైవ్ మార్చేసింది కూడా నేనే. నన్ను క్షమించు. నిన్ను చూస్తే అసూయగా ఉండేది, కానీ ఈరోజు అర్థమైంది నీ దగ్గరున్నది కేవలం తెలివి కాదు, మంచి మనసు కూడా అని. పోనీలే సింధుజా, ఆ కష్టాలే నన్ను స్ట్రాంగ్గా మార్చాయి. గతం గతః. ఇప్పుడు మనం ఒక టీం. రేపు మనం గెలవాలి. మీ నాన్న కోరిక కోసం కాదు, మన ఆత్మవిశ్వాసం కోసం. మరుసటి రోజు ప్రెజెంటేషన్. జడ్జిల ముందు సింధుజ అద్భుతంగా మాట్లాడింది. సరస్వతి టెక్నికల్ ప్రశ్నలకు సమాధానం చెప్పింది. వాళ్ళిద్దరి సమన్వయం చూసి అందరూ మెచ్చుకున్నారు. ఫలితాలొచ్చాయి. వాళ్లకి ఫస్ట్ ప్రైజ్ రాలేదు, కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైన బెస్ట్ ఇన్నోవేటివ్ ఐడియా అవార్డు వచ్చింది. ఇది ఫస్ట్ ప్రైజ్ కంటే గొప్పది, ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ వాళ్ల ఐడియాను స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది. సింధుజ ఆనందానికి అవధులు లేవు. థ్యాంక్ యూ సరస్వతి, నువ్వు లేకపోతే నేనేమైపోయేదాన్నో. కాలేజ్కి తిరిగొచ్చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. బస్సు దిగగానే సింధుజ సరస్వతి బ్యాగును కూడా తనే మోసింది. క్యాంటీన్లో ఇద్దరూ కలిసి కూర్చుని తినటం చూసి స్టూడెంట్స్, లెక్చరర్స్ షాక్ అయిపోయారు. నిప్పు నీరు కలిసాయనుకున్నారు. 2 నెలలు వాళ్ల స్నేహం చాలా గొప్పగా సాగింది. సింధుజకి చదువు మీద ఆసక్తి పెరిగింది. సరస్వతికి ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయి. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు. అయితే అసలైన మలుపు ఇక్కడే మొదలైంది. వాళ్ళు ఢిల్లీలో గెలుచుకున్న ప్రాజెక్టు పేరు స్మార్ట్ అగ్రిటెక్. ఒక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. దానికోసం పేటెంట్ హక్కులు తీసుకోవాల్సింది. ఒకరోజు సింధుజ వాళ్ల నాన్న కాలేజ్కొచ్చారు. ఆయన నేరుగా ప్రిన్సిపల్ రూమ్కెళ్లారు. సింధుజని, సరస్వతిని పిలిపించారు. కంగ్రాచ్యులేషన్స్ గర్ల్స్, మీ ప్రాజెక్ట్ చాలా బాగుంది. నా కంపెనీ ద్వారా దీన్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్తాను. పేపర్స్ రెడీ చేశాను, సంతకాలు పెట్టండి. సరస్వతి ఆనందంగా పేపర్స్ తీసుకుంది. కానీ చదువుతుంటే ఆమె ముఖం మారిపోయింది. అందులో ఇన్వెంటర్ పేరు దగ్గర కేవలం సింధుజ పేరు మాత్రమే ఉంది. సరస్వతి పేరు అసిస్టెంట్ లేదా సహాయకురాలు అని చిన్నగా ఉంది. సార్, ఇందులో నా పేరు మెయిన్ ఇన్వెంటర్గా లేదు. ఈ ఐడియా నాది, కోడింగ్ నాది. సింధుజ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఇద్దరి పేర్లు సమానంగా ఉండాలి కదా. చూడమ్మాయి, నీకు కావాల్సింది డబ్బు. మీ నాన్న అప్పుల్లో ఉన్నాడని నాకు తెలుసు. ఇదిగో 5 లక్షల చెక్. ఇది తీసుకొని ఈ ప్రాజెక్ట్ సింధుజదే అని సంతకం పెట్టు. నీకు కావలసిన గుర్తింపు కంటే నీకు అవసరమైన డబ్బిస్తున్నాను. ప్రాక్టికల్గా ఆలోచించు. సింధుజ, మీ నాన్నేమంటున్నారు? ఇది మనిద్దరి ప్రాజెక్ట్ కదా. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? చెప్పు మీ నాన్నకి. సింధుజ తలదించుకుంది. ఆమెకి ఒక పక్క స్నేహం, మరో పక్క తండ్రి భయం. నిన్న రాత్రే తండ్రి వార్నింగ్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ నీ పేరు మీద వస్తేనే నీకు ఆస్తిలో వాటా ఉంటుంది, లేకపోతే నిన్ను విదేశాలకు పంపించేస్తాను అని. సరస్వతి, డాడ్ చెప్పింది నిజమే కదా. ఈ ప్రాజెక్టుకి కావలసిన ల్యాప్టాప్ నాది. మనం ఢిల్లీ వెళ్ళిన ఖర్చులు మావి. నువ్వు ఐడియా ఇచ్చావు,
నేను దానికి వాల్యూ ఇచ్చాను. నీకు డబ్బు అవసరం, నాకు పేరవసరం. ఇందులో తప్పేముంది? తీసుకో. సరస్వతికి భూమి కంపించినంత పనైంది. తను నమ్మిన స్నేహితురాలు కేవలం పేరు కోసం తన ఆత్మ గౌరవాన్ని ఇంత చవకగా వెలకడుతుందా? సింధుజా, ఆ రోజు రైల్లో నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నేను నీ దగ్గర డబ్బు తీసుకోలేదు, నా ప్రేమని పంచాను. ఢిల్లీలో నువ్వు భయపడినప్పుడు నేను బేరమాడలేదు, ధైర్యాన్నిచ్చాను, స్నేహం అనుకున్నాను. కానీ నువ్వు దాన్ని కూడా వ్యాపారం చేశావు. మీ నాన్నకి చెప్పు, నా ఐడియాని కొనుక్కోవచ్చేమో గాని నా తెలివిని కొనలేరని. ఈ ప్రాజెక్ట్ మీరే ఉంచుకోండి. పేదవాళ్లకి డబ్బు అవసరమే, కానీ ఆత్మగౌరవం చంపుకునేంత కాదు. సరస్వతి ఆ గది నుండి విసురుగా బయటికెళ్ళిపోయింది. సింధూజ తండ్రి ఫూలిష్ గర్ల్ అని నవ్వాడు. కాని సింధూజ మనస్సులో ఏదో గుచ్చుకుంది. కాని బయట కనలేకపోయింది. మరుసటి రోజు నుండి కాలేజ్లో యుద్ధం మళ్లీ మొదలైంది. కాని ఈసారి అది పాత శత్రుత్వం కాదు, నమ్మక ద్రోహంతో కూడిన వైరం. సింధూజ తన తండ్రి ప్రభావంతో ఆ ప్రాజెక్టుని తన పేరుతో పబ్లిష్ చేసింది. పేపర్లలో ఫోటోలొచ్చాయి. కాలేజ్లో అందరూ సింధూజని పొగుడుతున్నారు. సరస్వతిని అందరూ అసిస్టెంట్గానే చూస్తున్నారు. చూసావా సరస్వతి, లోకం గెలిచిన వాళ్నే గుర్తిస్తుంది, కష్టపడ్డవాళ్లని కాదు. ఇప్పుడు నేను స్టార్ని, నువ్వింకా ఆ చివరి బెంచ్ స్టూడెంట్వే. నువ్వు గెలిచావనుకుంటున్నావు సింధుజా, కాని నువ్వు దొంగిలించిన ఐడియా నీకు తాత్కాలికమైన పేరునే ఇస్తుంది. ఆ ప్రాజెక్ట్లో రేపేదైనా సమస్య వస్తే దాన్ని సరిచేసే తెలివి నీ దగ్గరుందా? అది నా మెదడులో ఉంది. నువ్వు బిల్డింగ్ కట్టుకున్నావు, కాని పునాది నా దగ్గరే ఉంది. వేచి చూడు, ఈ యుద్ధం ఇక్కడితో అయిపోలేదు. సరస్వతి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయింది. సింధూజకి వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే ఆ ప్రాజెక్టుకి రేపు పెద్ద డెమో ఉంది. అందులో టెక్నికల్గా ఏదైనా సమస్య వస్తే సింధూజకి ఏమీ తెలీదు. ఇప్పుడు సింధూజ ఏం చేస్తుంది? సరస్వతి సింధూజకి సాయం చేస్తుందా, లేక సింధూజ ఓటమిని చూసి ఆనందిస్తుందా? అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ పేటెంట్ యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది? ఇంకా ఉంది పార్ట్ 3 త్వరలో.